విజయవాడ నగరం నీళ్లలో నానుతుంది. వర్షం తగ్గినా వరద ఏమాత్రం తగ్గడం లేదు. బుడమేరు దెబ్బకు అల్లాడిపోయిన శివారు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. 2 రోజులు గడిచినా నీరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కాస్త దూకుడు తగ్గినా వరద ఏమాత్రం తగ్గలేదు. రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం దగ్గర కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అధికారులు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పై అంతస్తుల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. వారు ఆహారం, నీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరం నీళ్లలో నానుతుంది. వర్షం తగ్గినా వరద ఏమాత్రం తగ్గడం లేదు. బుడమేరు దెబ్బకు అల్లాడిపోయిన శివారు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. 2 రోజులు గడిచినా నీరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కాస్త దూకుడు తగ్గినా వరద ఏమాత్రం తగ్గలేదు. రామలింగేశ్వర నగర్ ప్రాంతాలు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నాయి. ఇబ్రహీంపట్నం దగ్గర కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అధికారులు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో పై అంతస్తుల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు. వారు ఆహారం, నీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా సాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరం నీళ్లలో నానుతుంది. వర్షం తగ్గినా వరద ఏమాత్రం తగ్గడం లేదు. బుడమేరు దెబ్బకు అల్లాడిపోయిన శివారు కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సింగ్ నగర్ నుంచి అందిస్తారు. సురేష్, శ్రావణి, సింగ్ నగర్ వాసుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 2 రోజుల నుంచి బుడమేరు ఉధృతికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ సింగ్ నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే స్థానికులు నిత్యావసర సరుకులు తీసుకొచ్చేందుకు కిలోమీటర్ల కొద్దీ నడిచి దాదాపు 4 అడుగుల మేర నీటిలో నడిచి ఇక్కడికి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి సహాయక చర్యలు అందలేదని మాత్రం ప్రస్తుతం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే బయటకు రావాలనే భయంతో కొంతమంది తమ పిల్లలను సైతం పైన మెడపైన ఎక్కించుకొని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. తట్టా బుట్ట సర్దుకొని బయటకు వచ్చేద్దాం అన్నట్టు వాళ్ళ పరిస్థితి మనకి అగమ్యగోచరంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర సరుకులు సైతం తమకు ఇచ్చేవాళ్ళు లేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నీళ్లలోనే కిలోమీటర్ల కొద్ది నీళ్లలోనే ఎక్కడ ఎటువంటి గుంతలు ఉంటాయి, ఏం జరుగుతుందని భయంతో కిలోమీటర్ల మేర నడుస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే దాదాపు అంటే కిలోమీటర్ల మేర ఇబ్బందులు పడుతూ ఇప్పుడే కొంతమంది స్థానికులు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది కాలనీలో, సింగ్ నగర్ లో పరిస్థితి ఏంది, నిత్యావసర సరుకుల పరిస్థితి ఏందనే విషయాలు చెప్తామని చెప్పి స్థానికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు లోపల సింగ్ నగర్ లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది? లోపల చూడండి, మేము వెళ్ళొచ్చాం లోపల. నీళ్లు గానీ, పాలు గానీ, కరెంట్ గానీ ఏమీ లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. బోట్లన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ కనీసం ఆఫీసర్ లోపలికి వెళ్ళట్లేదు ఎవరు కూడా. చూడండి, ఇదిగోండి చూడండి, జనాలు చూడండి, ప్రభుత్వం కాదు.
నువ్వు జనాలకు మేము వెళ్ళి వస్తున్నాం. అది ఓన్లీ కేవలం అధికారుల వల్ల జరిగే నిర్లక్ష్యం. మేము ఒక పైకి సెల్ఫ్ చేయడానికి వచ్చినా కూడా మాకు ఏ విధమైనటువంటి పాలపేట మనిషికి ఒకటి ఇస్తున్నారు, కానీ లోపలికి వచ్చి మేము ఇస్తున్నాం బోట్లు అంటున్నారు. ఏ ఒక్క అధికారి కూడా రావటం లేదు లోపలికి. మేము వచ్చి మేము సెల్ఫ్ చేయాల్సిందే తప్ప నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా కూడా మేము కుర్రాళ్ళం అందరం కలిసి అందరు సందులోకి వచ్చి మేము సర్వీస్ చేస్తున్నాం. పైకి వస్తే ఒక పాలపేట ఇవ్వటం లేదు. ఇవాళ లైన్ లో నిలబెట్టి బూతులు తిడుతున్నారు అధికారులు. ఒక్కొక్క అధికారి మీకేం మేము సర్వీస్ ఒక అధికారి వచ్చి లోపలికి వచ్చి దిగితే మా బాధ ఏంటో తెలుస్తుంది నీళ్ళలో తిరిగే వాళ్ళకి. హలో, గొంతు లోతు నీళ్ళల్లో వస్తుంటే ఈదుకొని బోట్లుండి ఎందుకండి ఉపయోగం? ఎన్ని బోట్లు ఉన్నాయి? ఇంకా సాగపోతే ఇంకా కొన్ని వేసుకోవచ్చు కదా, ప్రజల కోసమే కదా. ఇలాంటి సమయంలో లేకపోతే ఇంకెందుకో. దయచేసి నీళ్లలో బోట్లు వచ్చి సప్లై చేయాలి, వాటర్ పాలు ఏమైనా సరే. ప్రధానంగా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న విషయాలు మొత్తం మీద బోట్లు కూడా పూర్తి స్థాయిలో మెయిన్ రోడ్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. స్థానికులను ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం ఉపయోగపడట్లేదని మాత్రం చెప్తున్నారు. మరోవైపు నిత్యావసర వస్తువులు ఒక బోటు తీసుకెళ్తా ఉంది ప్రస్తుతం. నిత్యావసర వస్తువులు కూడా మెయిన్ రోడ్లో ఎవరైతే ఉంటున్నారో వారికి సంబంధించి నిత్యావసర వస్తువులు ఇస్తున్నారే తప్పితే లోపల శివారు కాలనీల్లోని వ్యక్తులకు ఎటువంటి నిత్యావసరాలు అందట్లేదని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ సింగ్ నగర్కి సంబంధించి ప్రస్తుతం బోట్లు కూడా సహాయక చర్యలు చేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాల వాసులు మాత్రం దాదాపు కిలోమీటర్ల కొద్ది నడిచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సింగ్ నగర్లో చూసినట్లయితే ఎవరైతే ఈ గర్భిణీలు అప్పుడే పుట్టిన శిశువుల్ని సైతం బయటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మనం ఏదైతే ఇళ్లలో బట్టలు ఉతుక్కునే టబ్బుల్లో వాళ్ళని పట్టుకొని మోసుకొచ్చిన హృదయ విదారక ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు వృద్ధులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కిలోమీటర్ల మేర నడిచి వస్తున్నామని చెప్పి వాళ్ళ బాధలు చెప్తున్న పరిస్థితి. ఈ బుడమేరు ఉధృతి మరో 2-3 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉంటాయని వార్తల నేపథ్యంలో తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వద్దామని వారి పడే తపన, వారి ఆవేదన మాత్రం స్థానికులను సైతం కలిచివేస్తుంది. మొత్తం ఏదైతే ఈ బుడమేరు ఉధృతి తగ్గితే కానీ ఇక్కడ ఇబ్బందులు తప్పవని మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా అధికారులు తమపై దృష్టి సారించి సహాయక చర్యలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని మాత్రం వారు కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.